వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ బయటది మాట్లాడుకుందాం. బయట ఏం చేస్తున్నారంటే చాలా పోర్షన్ కంట్రోల్, చాలా మినిమైజ్ చేసి, చాలా న్యూట్రిషన్ క్వాంటిటీ కూడా అంటే క్వాంటిటీ ఆఫ్ ద రైస్ కానీ ఇంతే పెట్టి, ఇంత కర్రీ లేదంటే ఒక వాల్నట్, 2 జీడిపప్పులు ఇలాంటివి ఇచ్చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతాం. దాంతోపాటు మజిల్ కూడా పోతూ ఉంటుంది. కరెక్ట్. సో స్ట్రెంగ్త్ ఉండదు. చాలామంది బయట డైట్స్ చేసేవాళ్ళు నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో ఎక్కువగా హెయిర్ లాస్ లేదంటే స్కిన్ సాగైపోవడము, స్కిన్లో మనకు ఒక నరిష్మెంట్ లేకపోవడము, ఇలాంటి కంప్లైంట్స్ మేము ఈ డైట్ చేస్తున్నాం ఇలా అవుతుంది మాకు ఏంటి అనేది. నీ డైట్లోనే ఏది లేదు కదా, ప్రోటీన్ లేదు, మంచి ఫ్యాట్స్ లేవు, ఏమీ లేదు, జస్ట్ క్వాంటిటీ మినిమైజ్ చేశారు. 3 టైమ్స్ తినాలి, 3 టైమ్స్ ఇంతే తినాలి, వాడికి నీరసం వస్తుంది, వెయిట్ లాస్ అయిపోతారు. కానీ ఈ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కదా. సో నా పరంగా నేను చెప్పేది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే ప్రాపర్గా అవ్వాలి. అంటే నీకు ఏది అవసరమో అంతవరకు తినాలి, ఏది అవసరం లేదో దాన్ని కట్ చేయాలి. సపోజ్ జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఇలాంటివి మనం కట్ డౌన్ చేసి ఏదైతే న్యూట్రిషన్ వాళ్ళకి ఇంపార్టెంట్, హెల్దీ ఫ్యాట్స్, మంచి ప్రోటీన్, వాళ్ళ బాడీ వెయిట్కి తగ్గ ప్రోటీన్, మంచి కార్బ్స్, సో అలాంటివి ఇవ్వడం వల్ల హెల్త్ అనేది బాగుంటుంది, వెయిట్ లాస్ అవుతుంది అండ్ ఓవరాల్ నరిష్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఎనర్జీ అనేది డ్రాప్ అవ్వకుండా ఉంటుంది.